హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హిమంతి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పురంధరేశ్వర్ గారు లిక్కర్ స్కామ్ పైన విచారణ జరపాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది సార్. మరి లేఖతో ఇక జగన్ పని అయిపోయింది, జగన్ గారి పని అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సార్. మరి దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు స్పందించి విచారణకు ఆదేశిస్తారా? మరి ఏం జరగవచ్చు అంటారు మరి సార్? అంటే పురంధరేశ్వరి గారు ఒక రాజకీయ నాయకురాలుగా తను లేవనెత్తిన ఇష్యూ చాలా గొప్ప ఇష్యూ. మన ఆంధ్రదేశానికి కరువు తీరిపోతుంది అది కానీ తేలినట్టయితే. ఒకటి దీంతో అదే అదే అక్కడ మనకి జర్నలిస్టిక్ వాల్యూస్ దెబ్బతింటున్నాయి. జగన్మోహన్ రెడ్డి దెబ్బతిండు. మనకి ఎవరు లిక్కర్ స్కామ్ చేశారో మనకు తెలియదు కదా. ప్రజలు ఆ నోట ఈ నోట అనుకున్న మాటలు మన అథారిటేటివ్గా తీసుకోలేం కదా. ఆంధ్రాలో లిక్కర్ స్కామ్తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ బయటికి రావాలి. ఏ మేరకు సంబంధాలు ఉన్నాయో వాళ్ళు బయటికి రావాలి. దీన్ని ఎగుమతులు దిగుమతులు ఎన్నున్నాయి చూసారా. లిక్కర్ స్కామే కాదు, గంజాయి స్కామ్ ఉంది, డ్రగ్స్ స్కామ్ ఉంది. ఈ సెక్షన్, ఈ సెగ్మెంట్ మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఎవరైనా లిక్కర్ ఒకటే మన ఆంధ్రదేశానికి చెడ్డ పేరు తేలేదు. గంజాయి ఆంధ్ర అన్నారు, డ్రగ్స్ ఆంధ్ర అన్నారు. మరి లిక్కర్ అంటే డూప్లికేట్ లిక్కర్లు, ఆ దరిద్ర పేర్లు, ప్రెసిడెంట్ మెడలు, స్పెషల్ స్టేటస్, ఇట్లాంటి మాట. అంటే ఇప్పుడు కోరికలు తీరిన గోల్డ్ మెడలు ఇవన్నీ పెట్టారన్నమాట. అంటే కేవలం ఎంత చీప్గా ఆలోచించారంటే ఈ పేర్లు చూసి ఆంధ్రలో ఉన్నటువంటి తాగుబోతులు అందరూ పడిపోతారు అనే ఆలోచనతో పెట్టిన పేర్లు అవి. ఎందుకు పెట్టుకున్నారు? ఎన్ని ప్రెసిడెంట్ మెడల్ అయినట్టయితే ఇప్పుడు దానికి నాకౌట్ బీరే ఉంది, తర్వాత కింగ్ ఫిషర్ బీరే ఉంది. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. పాత బ్రాండ్లు, ఓల్డ్ మాకులు కానీ, తర్వాత మ్యాన్షన్ హౌస్ కానీ, పాత బ్రాండ్లు అన్నీ దొరికేసరికి వాళ్ళు ధైర్యంగా తాగలుగుతున్నారు. అంతకుముందు విస్కీలు కానీ బీర్లు కానీ ఏదైనా ఎక్కువ కన్జ్యూమ్ చేసేది బీర్లే. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళగానే నిద్రపోతారనే ఉద్దేశంతో. మరి దాని మీద ఇంత దారుణంగా భూమ్ అంటే ఎలాగొద్ది మీరు గనక దాని మీద విచారణ జరగాలి. గంజాయి ఎవరు పండిస్తున్నా ఇంకా పంటలు తీసి పక్కన పెట్టలేదు. ఇప్పుడు వెళ్తే దొరుకుతారు. వీళ్ళు తత్సారం చేయకుండా వెళ్తే గంజాయి పంట పండించే వాళ్ళు దీని మీద ఎవరున్నారు తెలుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీళ్ళని పట్టుకొని బయటికి తీసుకురండి, శిక్షలు పడేలా చేయండి. ఈ మాట నేను పురంధరేశ్వరికి అంటున్నాను అనమాట. లేఖలో ఓన్లీ లిక్కర్ స్కామే కాదు, గంజాయి స్కామ్ ఉంది, డ్రగ్స్ స్కామ్ ఉంది. ఈ సెగ్మెంట్ని పూర్తి చేయండి. ఆ పూర్తి చేయకంటే ఏదో లిక్కర్ స్కామ్తో మన బాధ్యత తీరిపోయిందంటే కాదు. నీకు సంపద రావాలంటే చెయ్యండి. ఎంత దోచుకున్నారో నిగ్గు తేల్చండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా చేయని పని మన ఆంధ్ర రాష్ట్రం చేసింది. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో తాగబోతుల మీద కూడా అప్పు చేశాడు. అది 40,000 కోట్ల 50,000 కోట్ల తెలియదు. ఇంకా ముందుకు తాగుబోతుల మీద కూడా అప్పు చేసినటువంటి రాష్ట్రం మనది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఏదో ఒక లేఖ రాసి ఊరుకోవడం కాదు. అక్కడ అమలు జరిగే కార్యాచరణలో ఉన్నంత వరకు నువ్వు పోరాటం సాగించాలి. అంతేగాని లేఖతో సరిపోయింది అనుకోలేదు. అలాగే మిగతా చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ నా తాలూకు రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఏ తాలూకు స్కామ్స్ని ఆయుధంగా మలుచుకొని మీరు సభా ప్రాంగణంలో ఎలక్షన్ ముందు మీరు దీన్ని హైలైట్ చేశారు. అంటే జనం చేత చప్పట్లు కొట్టించుకోవడం కోసం హైలైట్ చేయడం కాదు. మళ్ళీ మన జాతి సంపదను కొంతైనా రికవర్ చేసుకుంటారేమో అని ఒక ఆశ. రాబోయే తరం వాళ్ళు దీనికి బానిసలు కాకుండా కష్టపడి పనిచేసుకోవడం, ఉద్యోగం చేసుకొని పనిచేసుకోవడం, ఎవరికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకుండా ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ బట్టి ఉపాధి అవకాశం కల్పించాలి. అందుకే ఉపాధి అవకాశాలు కూడా పవన్ తీసుకున్నాడు. పవన్ తీసుకోవడం కాదు, అక్కడ ఆ కార్యాచరణ ఉండాలి. అంటే దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే, కానీ తప్పకుండా హెచ్చరిస్తున్నాం మనం. లేకపోతే మనమే రిపీట్ చేస్తాం. మా పని అదే కదండి.
మనకి మంచి పరిపాలన అందించాలి, మంచి సమాజాన్ని తయారు చేయాలి. మంచి సమాజాన్ని తయారు చేస్తాం, మళ్ళీ ఆర్థికంగా పరిపుష్టి సాధించి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తా ఉన్నదే కదా వీళ్ళ నినాదం. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటాం, కొన్ని ఇసుక స్కామ్ కూడా బయటపడబోతుంది. ఆఖరికి జగన్ గారి పైన ఉన్న సిబిఐ కేసులు కూడా రీఓపెన్ చేయబోతున్నారు అని చెప్పేసి ఈ విధమైన వింటున్నాం. మనసు అంటే తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అవ్వడానికి ఇవన్నీ సంకేతాలు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సార్ మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇవన్నీ సంకేతాలు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి. ఆయన మీద తక్కువ కేసులు లేవు కదా, దగ్గర 38 కేసులు ఉన్నాయి. 13 కేసులు పెద్దవి, మిగతాయి కొంచెం చిన్న కేసులు కావచ్చు. ఆయన తాలూకు ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. ఇది పల్లెల్లో పసివాడి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు తెలుసునే విషయం మనకు తెలుసు, సంబంధిత మంత్రులకు కూడా తెలుసు, ఈరోజు పరిపాలనలో ఉన్న పాలకులు కూడా తెలుసు. అది వెలుగులో తీసుకురమ్మని నేను చెప్తున్నాను. ఈ లెక్కల్లో ఈ కొత్త కేసులు కాదు, దానికి ఆ కేసులు రాకముందే 43,000 కోట్ల స్కామ్కి ఇరుక్కున్నాడు. దట్ ఈజ్ బీయింగ్ అప్రూవ్డ్ బై ది ఏసీబీ. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీ దగ్గరికి? ఆ కేసు ఆ తాలూకు ఆ కథా కమామిషు ఏమిటో తేల్చండి ఫస్ట్. అని శిక్ష పడుతుందా పడదంటే పడదని చెప్పేయండి, చేతులు ఎత్తియండి. చెప్పేది అదే. మీరు శిక్షకు అర్హుడని చెప్పారు, నిరూపించారు, ఆయన పరిపాలనలో లేడు, అయిపోయింది. ఒక్కడికి కానీ శిక్ష వేస్తే మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి అలాంటి పని చేస్తాడా? ఎందుకు అది తెలిసి కూడా మీరు ఎందుకు శిక్షల్ని అలా తత్సారం చేస్తారు, నాను ఇస్తారు అన్నదే మన ప్రశ్న. అది కానీ కొత్తగా ఈ లిక్కర్ స్కామ్లు దొరికితే విజయసాయి రెడ్డి దొరుకుతాడు, లేకపోతే బొత్స దొరుకుతాడు, లేకపోతే ఇంకెవరెవరో దొరుకుతారు. అంటే వైసీపీ పార్టీలో ముఖ్యంగా పదవుల్లో కూర్చున్న వాళ్ళు పదవులు ఎప్పుడు చేశారండి? బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఆయన విద్యాశాఖ మంత్రి ఏంటండి? ఆయన ఫస్ట్ గ్రేడ్ పరీక్షలు ఉంటాయి, ప్రథమ గ్రేడ్ పరీక్షలు. ఆ పరీక్షలు క్వశ్చన్ పేపర్ చూడాలా విద్యాశాఖ మంత్రి? ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే బొత్సకి ఏం అర్థం అవుతుందో నాకు చెప్పానండి. అంటే అందరూ అర్థమైన వాళ్ళే మంత్రులుగా ఉన్నారంటే విద్యాశాఖ మంత్రి అయినా చూడాలి. అలాగా వాళ్ళ శాఖలకి ఎవరూ న్యాయం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏదో ప్రక్షాళనం చేద్దాం అనుకుంటున్నారు కనుక ఈ పురంధరేశ్వరి లెటర్ రాసి ఊరుకోకుండా తను వెంటబడాలి. సంబంధిత మంత్రులు, హోమ్ కానీ మిగతా ఎక్సైజాలు కానీ, వీళ్ళు సంబంధిత మంత్రులు కార్యాచరణకు పూనుకొని దే షుడ్ గో డీప్ ఇన్ టు ది స్కీమ్ and find out who are the culprits and hand out to the government. లేదండి పవన్ కళ్యాణ్ క్షమించడు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ చిరంజీవి. చిరంజీవి క్షమిస్తాడు, పవన్ కళ్యాణ్ క్షమిస్తే ఇంతవరకు రాడు. క్షమించే గుణం ఉన్నోడు ఎవడు బాగుపడ్డు, ఎందుకంటే ఓడిపోతాడు జీవితంలో. చెంప కొట్టేస్తాడు, సారీ అంటాడు, వెన్నుపొడి చేస్తాడు, సారీ అంటాడు, నీ ఆస్తంతగా చేస్తాడు, సారీ అంటాడు. వాడికి ఎదుగుదల ఎప్పుడు? నేను ఉన్నట్టు మాట్లాడతా. క్షమించే గుణం ఉండేవాడు రాజకీయాల్లో రాణించలేడు, క్షమించే గుణం ఉన్న రాజు కూడా రాణించలేడు. ఎప్పుడు క్షమా భిక్ష పెడతాడు. ఇప్పుడు వాడు నా కళ్ళ దేశ బహిష్కరణ అంతే, ఆ దేశానికి వెళ్ళి బతుకు అంతే. కళ్ళ ముందు ఉండకూడదు, నేను చూసి పాడైపోతా. అవునవును, విమర్శలు అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు ఆది పురుషులో మన ప్రభాస్ రాముడు యాక్ట్ చేశాడు అంటే 6 అడుగులు 2 అంగుళాలు. రాముడు అంత పొడవు ఉన్నాడా ఒక ప్రశ్న. అర్థమైందా? సీత యాక్ట్ చేసింది పూర్తిగా అసలు రవిక లేదు అంటే ఆ రోజుల్లో సీత రవిక కట్టుకునేది కాదా ఈ ప్రశ్న. అలాగా ప్రశ్నలు ఎప్పుడూ వస్తుంటాయి. అది కాదు మనకి చేయడం.